హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మ్యాంగోతో ఏం స్వీట్ చేయాలని చూస్తున్నారా? ఏం స్పెషల్గా చేయాలని అయితే రండి చూపిస్తాను. 1 కప్పు మ్యాంగో, 3 టేబుల్ స్పూన్ షుగరు అండ్ మిల్క్ 1 కప్పు. ఆల్రెడీ మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇలా వేడివేడిగా ఉన్న నీటిలో వేలిస్తే ఈ సగ్గుబియ్యం అనేది లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఉడికించాలి. లైక్ చూసారా, పైకి తేలుతూ ఉన్నాయి. ఇలా తేలుతూ ఉన్నాయంటే ఆల్మోస్ట్ మనకి కుక్ అయినట్లే సరిపోతుంది. ఇలా దించేసుకోవాలి. మనం దించేసుకొని ఇలా వడగట్టే ఒక దాంట్లో ఇలా వడపోసుకోవాలన్నట్టు. ఈ నీళ్ళని ఎన్ని నీళ్ళు తీసుకోవాలో బాయిల్ చేయడానికి అనకండి, ఎందుకంటే వడగొట్టుకుంటాం కదా, ఎక్కువ తీసుకున్నా ఏం పర్లేదు, ఓకేనా. అయితే మనం చేయాల్సిందంటే వెంటనే చల్లటి నీళ్ళతో ఇలా కొంచెం వెంటనే చల్లారించాలి, ఎందుకంటే వేడిగా ఉంటే మళ్ళీ కుక్ అవుతూ ఉంటాయి కదా. సో అందుకని ఇలా చల్లటి నీళ్ళతో ఇలా అన్న తర్వాత కొంచెం ఇలా ఉంచేసి ఒక బౌల్లోకి తీసుకొని మనం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. లైక్ పూల్ కోసం అంతే, జస్ట్ 10 to 15 minutes, ఓకేనా. నెక్స్ట్ చూపిస్తాను రండి. ఇది మ్యాంగో పీసెస్ అండ్ షుగర్, మిల్క్ ఇవన్నీ వేసేసుకొని బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి. అంటే ఇప్పుడు బాగా క్రీమీగా ఉన్న మిల్క్ తీసుకోమని అంటారు కదా, నేనైతే ఇంట్లో ఉన్న ఏదైతే బఫెలో మిల్క్ ఉంటాయో అవి తీసుకొని యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఇవన్నీ బాగా స్మూత్గా బ్లెండ్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బ్లెండ్ చేసుకోవాలి. అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, ఏం లేదు మనకు స్వీట్నెస్ తెలుస్తుంది కదా. మీకు మ్యాంగో బాగా స్వీట్ తక్కువ ఉంది అనిపిస్తే కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోండి, ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి అదే మిక్సీ పట్టిందంతా ఒక బౌల్లో తీసుకొని కొంచెం బాదం పలుకుని, అలాగే నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా మనకి, అది ఇలా తురుముకున్నాను. అంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ వేసుకుంటే లైట్గా, ఇంకా మీ దగ్గర పిస్తా అవునా కూడా వేసుకోవచ్చు. అంటే పిస్తా మేబీ ఎక్కువగా అవుతుందేమో, జీడిపప్పు అలా వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ నా దగ్గర బాదం పప్పు మాత్రమే ఉన్నాయి, బాదమే వేసుకున్నాను. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, అవి తీసి ఇప్పుడు దీనిలో కూడా మిక్స్ చేసుకోవాలి. బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుందో. లైక్ మనం కొంచెం మామిడి ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు, రిచ్గా ఉంటుంది చూడడానికి. పాలు అయితే నేను కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను అంతే. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే ఇలా మనం కప్పులోకి తీసుకొని తాగేయడమే. అంటే యాక్చువల్ నా దగ్గర ఒక మ్యాంగో ఉంది, దాంతో నేను చేసేసాను. ఇంకా మ్యాంగో పలుకులు కూడా వేసుకోవచ్చు, అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దీనిపైన వేసుకుంటే ఇంకా రిచ్గా ఉంటుంది, అంటే తింటున్నప్పుడు బాగా తగులుతుంది. చూసారా ఎంత బాగుందో. ఎమ్మి ఫ్రెండ్స్, సూపర్. ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనిలాగా మనం ఫ్రిడ్జ్లో